కేటీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే ప్రవీణ్ అన్న ఏం చెప్పిండు, అమ్మాయిలు మీరు గొంతు విప్పాలన్నాడు. గట్టిగా జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇట్లాంటి మీటింగుల్లో నీకు దండం పెట్టి ఆగుతాం నేను గంట. ఇలాంటి మీటింగ్లో సమస్య ఏమంటే, నేను ఇట్లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ముందే ఇంట్లో నా బిడ్డ అడిగి వస్తాను. నేను నా బిడ్డకి కరెక్ట్గా 15 ఏళ్ళు. పొద్దున ఇంట్లో బయలుదేరినప్పుడు అడిగినా, మరి మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడమంటావని అడిగినా. నీకు దండం పెడితే ఆగరా, నీకు దండం రా అయ్యా, ఆగు తమ్ముడు ఆగు. నా బిడ్డ ఏం చెప్పిందంటే, నీకు అందరికంటే ముందు మైక్ ఇస్తే నా తర్వాత మంచి గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు, ప్రవీణ్ అని ఉన్నాడు, అజయ్ అని ఉన్నాడు, పల్లా అని ఉన్నాడు, నామా గారు ఉన్నారు, రవెన్ ఉన్నాడు, వాళ్ళందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమ్మున కూర్చోన్నది. మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలన్న? నాకంటే ముందు మాట్లాడిన తాత మధు బాగా మాట్లాడిండు, పగడానాల నాగరాజు బాగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే నామా గారు ఇరగదీస్తారు, ఇక అజయ్ గారు అయితే చించేస్తారు, అట్లా చెప్పి కూర్చో అని చెప్పింది. మరి లాస్ట్కు మాట్లాడే అవకాశం ఇస్తే ఏం చేయాలన్నది. అయితే ఏం చెప్పిందంటే, సింపుల్గా నేను చెప్పాలనుకున్నదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేదు అని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. ప్రవీణ్ అన్న నువ్వు ఇట్లా ఉపన్యాసం ఇస్తే నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిండు ప్రవీణ్ కుమార్ గారికి. ప్రవీణ్ అన్న ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడలేదు, ఒక మోటివేషనల్ స్పీకర్. అంటే ఒక అన్న, ఒక తండ్రి, ఒక సోదరుడు మనకి ఎట్లా అయితే మనలో ఉత్సాహం నింపడానికి, జీవితం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి, ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా కాకుండా ఒక యువతలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలన్నా. ఇందాక ఆర్జేసీ కృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నారు. నాయకుడు, నిజమైన నాయకుడు అనేవాడు కష్టాలలో పారిపోడు, కష్టాలలో ఉన్నప్పుడే నిజంగా ముందుకు వచ్చి, ఇవాళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నేను అధికార పక్షం వైపు పోను, నేను కేసీఆర్తో ఉంటా అని ముందుకొచ్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిస్తా ఉన్నారు. వారికి ఈరోజు 24 గంటల్లోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా అజయ్ పువ్వాడ గారికి, ఆర్జేసీ కృష్ణ గారికి, తాత మధు గారికి, పేరు పేరున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తానికి, మదన్ లాల్ గారికి, విజయ్ గారికి, కొండబాల కోటేశ్వరరావు గారికి, రమణ గారికి, పేరు పేరున రామ్మూర్తి గారికి, మా నాగభూషణం అన్న గారికి, కమల్ రాజు గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఇంకెవరెవరు పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనసులోనే తిట్టుకోండి. కార్పొరేటర్లు అందరూ బయట తిట్టకండి, బాగుండదు. నామగారి పేరు చెప్పినన్న, ఆయన ఇప్పుడు మన ఫ్లోర్ లీడరు, మళ్ళీ కాబోయే ఎంపీ, జూన్ 4th రోజు కాబోయే ఖమ్మం ఎంపీ నామా గారికి, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళకి పేరు పేరున అందరికి నమస్కారం.